హాయ్ ఫ్రెండ్స్. ఒక అందమైన బీఎఫ్ కథ. ఒక పిల్లాడు ఒక అమ్మాయితో నేను నీకు బీఎఫ్ అన్నాడు. దానికి ఆ అమ్మాయి బీఎఫ్ అంటే ఏమిటి అని అడిగింది. దానికి ఆ పిల్లాడు బదులిస్తూ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. ఆ అమ్మాయి అందగత్తెగా తయారైంది. అప్పుడు కూడా కుర్రాడు నేను నీకు బీఎఫ్ అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఇప్పుడు బీఎఫ్ అంటే ఏమిటి అని అడిగింది. దానికి ఆ కుర్రాడు బాయ్ ఫ్రెండ్ అన్నాడు. కొంతకాలానికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు. అప్పుడు మళ్ళీ అతడు నేను నీకు బీఎఫ్ అని అన్నాడు. అప్పుడు ఆమె మళ్ళీ నవ్వుతూ బీఎఫ్ అంటే ఏమిటి అని ప్రశ్నించింది. అతడు తన పిల్లల వైపు చూస్తూ బేబీస్ ఫాదర్ అని బదులిచ్చాడు. ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకరోజు సాయంత్రం తన భార్యతో మాట్లాడుతూ ఇంకా నేను నీకు బీఎఫ్నే అన్నాడు. దానికి ఆమె నవ్వుతూ ఈ బీఎఫ్ అంటే ఏమిటో అని ఆసక్తిగా అడిగింది. దానికి సమాధానంగా అతడు చిన్న స్మైల్ ఇచ్చి బీ ఫర్ ఎవర్ అని చెప్పాడు. ఆ పెద్ద మనిషి చనిపోతూ కన్నీళ్లతో తన భార్యతో స్టిల్ ఐ యామ్ యువర్ బీఎఫ్ అన్నాడు. దానికి ఆ వృద్ధురాలు ఏడుస్తూ ఏమిటి ఈ బీఎఫ్ అని అడిగింది. దానికి బై ఫర్ ఎవర్ అని వీడ్కోలు పలికాడు. కొన్నాళ్లకు ఆ పెద్దావిడ కూడా కన్నుమూశారు. వాళ్ళ పిల్లలు తమ పేరెంట్స్ ఫోటోలపై బీఎఫ్ అంటే బిసైడ్ ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ తోడుగా ఉండడం అని రాశారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.